తెలంగాణ ప్రభుత్వం భూములు, ఇండ్లు, ఫ్లాట్స్ ధరలను అధిక రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కోసమని పెంచేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికీ 100% రిజిస్ట్రేషన్లు మార్కెట్ ధర ప్రకారం జరగడం లేదు. చాలా వరకు లావాదేవీల్లో నగదు చేతులు మారుతోంది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంపు డ్యూటీలు కలిపి 7% వరకు ఉండడం. రెండవ కారణం అమ్మకాలు జరిగినప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా 20% వరకు ఉండడం. ఆస్తుల అమ్మకాల లావాదేవీల్లో అమ్మకందారు, కొనుగోలుదారు మధ్యన సేల్ అగ్రిమెంట్ జరుగుతుంది. వీటిలో నిజమైన మార్కెట్ ధరలు, ఆ ధర ఎప్పుడు ఏ విధంగా ఎన్ని కిస్తులలో అందజేయాలో పేర్కొనబడుతుంది. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇచ్చే టైటిల్ డీడ్లో మాత్రం ప్రభుత్వ రేటు ప్రకారమే ఉంటుంది. దీని ద్వారా నల్లధనం చాలా మంది కొనుగోలు, అమ్మకందారులకు ఇష్టం లేకున్నా వారు రిస్కు తీసుకుని నల్లధనంగా పరిగణింపబడే నగదు మార్పిడి చేసుకోవలసి వస్తోంది. తద్వారా నల్లధనం పెరిగేందుకు ప్రభుత్వ విధానాలే కారణాలవుతున్నాయి.